ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మరొకసారి చూసుకుందాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు అని సాక్షాత్తు యేసు ప్రభు వారు పలికినటువంటి మాట ఇది. చింత అంటే ఆలోచన, బాధ, దిగులు, విచారము అని మనం వేటి గురించి అయితే చెప్పుకుంటామో వాటన్నిటినీ చింత అని కూడా అంటారు. నాకు చింత తీరి నేను బాగుపడాలనుకుంటున్నానంటే బాధ తీరి బాగుపడాలనుకుంటున్నాను. చింత అంటే బాధ, ఆలోచన. అయితే మనుషులు సహజంగా వేటిని గురించి చింతపడతారో, వేటిని గురించి ఇబ్బంది పడతారో వాటన్నిటిని గురించి ప్రభు మాట్లాడాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి, దేహము యొక్క అవసరాలను గూర్చి సహజంగా మనిషి చింతిస్తాడు. చచ్చాక పరలోకం వచ్చింది అంటే చచ్చాక వచ్చే పరలోకం సంగతి ఏమో కానీ ముందు బతికున్నంత వరకు మనుగడ సాగాలి కదా. ఈ బతికున్నంత వరకు మనుగడ సాగాలంటే మరి ఏ రోజుకు ఆ రోజు దొరలాలంటే మరి అన్నీ సమకూడాలి కదా అని భూమి మీద బ్రతకడానికి అవసరమైన వనరుల కోసం, వసతుల కోసం ప్రతిరోజు మనిషి దిగులు పడతాడు, ఆలోచిస్తాడు. తన వరకు అన్నీ ఉంటే తన పిల్లల గురించి కూడా చింతపడతా ఉంటాడు. ఇలా ప్రతి మనిషి ఎక్కువ శాతం 90% తన దేహాన్ని గూర్చే చింతపడతాడని ప్రభు గుర్తించాడు. 10% తన ఆత్మ విషయమైన చింత, 90% తన దేహానికి వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు, దేహం యొక్క అవసరాలు, వీటన్నిటిని గురించి ఎక్కువగా దిగులు పడతాడు, ఎక్కువగా చింతపడతాడు, ఎక్కువగా ఆలోచిస్తాడు అనేది దేవుడు గుర్తించినటువంటి విషయం. గుర్తించి ఆయన స్పష్టంగా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనేక సంగతులు మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఇక్కడ మన అవసరాలు ఏంటో కూడా నేను ఎరుగున్నాను అన్నట్టు దేవుడు మాట్లాడాడు. వాటిని పరలోక తండ్రి తీర్చినట్లు ప్రార్థన కూడా ఎలా చేయాలో కూడా నేర్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని 3 దేవునికి సంబంధించిన సంగతులు మాట్లాడాడు. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయుము అని మన పర్సనల్ ఆహారం గురించి. ఆహారం ఒక్కటే మన అవసరమా? మనకు వస్త్రాలు వద్దా? మనకి ఇంకా వేరే అవసరాలు ఏం లేవా? మనకి పేస్ట్ వద్దా, బ్రష్ వద్దా, షాంపూ వద్దా, ఏమండి కొబ్బరి నూనె వద్దా తలకు రాసుకోవడానికి, కరెంటు బిల్లు వద్దా? ఎన్ని అవసరాలు ఉన్నాయి? ఆ లిస్ట్ అంతా చెప్పకుండా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. 4వది. 5వది, మా పట్ల అపరాధం చేసిన వారిని, మా రుణస్థులను మేము క్షమించున్న రీతి నీవు మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో చాలా విలువైనటువంటి విషయాలు ఉన్నాయి. కేవలం అన్ని ఆత్మ సంబంధమైనవే కాకుండా మన దేహానికి కావలసిన విషయాలను కూడా ప్రభు అడగమన్నాడు. అంటే మన దేహాన్ని గురించి కూడా, దేహం యొక్క అవసరాలను గురించి కూడా ప్రభు పట్టించుకుంటున్నాడు. కేవలం నేను ఆత్మకు మాత్రమే దేవుణ్ణి, ఆత్మ సంబంధమైన విషయాల్లోనే నేను పరిష్కారం ఇస్తాను, దేహ సంబంధమైన విషయాల్లో నేను పరిష్కారం ఇవ్వను అని ప్రభు మాట్లాడలా. ఆత్మ సంబంధమైన విషయాలతో పాటు శరీర సంబంధమైన సంగతులను గురించి కూడా నేను సమాధానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. మీరు అడగండి అని కూడా చెప్పాడు. నేడు మాకు కావాల్సిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఓన్లీ ఆహారాన్ని గురించి ఎందుకు మాట్లాడా వేసాయి? నాకు డౌట్ వచ్చింది ఒకసారి. వస్త్రాలు కావాలి కదా, మరి ప్రతిరోజు జరగవలసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా. ఈరోజు ఫ్యాన్ తిరగకపోతే మేము ఇంట్లో ఉండలేం కదా. కరెంటు కావాలి, లైట్ కావాలి, ఏమండి పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, షాంపూ కావాలి, తలకు పోసుకోవడానికి, తలకు రాసుకోవడానికి నూనె కావాలి, పిల్లల స్కూల్ ఫీజు కావాలి. ఇట్లా ఎన్ని సంగతులు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మా ఆహారం మాకు దయచేయి ఈ రోజుకి, అది కూడా ఒక నెలకు అడగమన్నావా?
ఓ సంవత్సరానికి అడగమన్నావా, నేడు మాకు కావలసిన ఆహారం ఈరోజు మాకు ఇవ్వు. మళ్ళీ రేపటికి మళ్ళీ రేపు నేను అడుక్కుంటావు, నువ్వు ఏ రోజుకు ఆ రోజు ఏంది, మిగిలిన సంగతులు ఏవి అంటే ఎందుకు ఆహారం ప్రధానంగా అడగమన్నాడంటే ఆహారంతో పాటు అన్నీ మనకు లభిస్తాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది ఆహారం, తిండి, నీరు. ఎందుకంటే షాంపూ పెట్టి తలకు పోసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు, కొబ్బరి నూనె తలకు రాసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ కడుపుకు అంత ఆహారం లేకపోతే మాత్రం అయిపోయినట్టే మన పని. అన్నిటికంటే ముఖ్యమైనది శరీరం జీవించడానికి అవసరమైనది ఆహారం, నీరు. ఏది ప్రధానమైందో దాన్ని ఎత్తాడు. ఆహారం మనం అడిగినప్పుడు ఆహారం ఇచ్చే దేవుడు ఆహారంతో పాటు ఆహారం ఒకటే కాదు, వస్త్రము మిగిలినవి కూడా ఇస్తాడని పక్క పేరాలో మాట్లాడాడు. ప్రార్థనలోనేమో ఆహారం ప్రస్తావన తీసుకొచ్చి పక్క పేరాలో మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అన్నాడు. నువ్వు రోగివైతే నీకు కావలసిన మందులు ఎంత ఖర్చు అయిద్దో, ఏ మందులు నీకు ఉపయోగపడతాయో దేవునికి తెలుసు. అందుకే ప్రపంచంలో మానవ జాతితో పాటు జంతు జాతి, పక్షి జాతి, జలచరాలతో పాటు మొక్కలను కూడా ఇచ్చాడు, ఔషధి గుణాలు కలిగిన మొక్కల్ని. రకరకాలుగా మనం అనుభవించేటువంటి రకరకాల వ్యాధులకు ప్రయోజనకరంగా రకరకాల మూలికలను, ఆకులను, చెట్లను, అనేక రకాల బెరడోల్ని మనకు అందుబాటులో తీసుకొచ్చాడు. ఈరోజు మనం ఉపయోగించేవన్నీ కూడా చెట్ల నుండి వచ్చినవే. హోమియో అయినా, ఆయుర్వేదమైన, అలోపతి వైద్యమైన, ఏదైనా సరే ఎక్కువ శాతం చెట్ల నుండి వచ్చినటువంటి వాటి నుంచే మందు తయారవుతుంది. కాబట్టి కొంతమందికి సరే నా రోగానికి మందులు ఉన్నాయి, కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. దేవుడు అంటాడు, మందుని ఇచ్చిన నేను కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాను. మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అనే మాట మీరు రౌండ్ కొట్టాలి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని మెయిన్ పాయింట్స్ని ఒక 7 పాయింట్స్ని మెన్షన్ చేశాడు. పక్క పేరాల్లో చెప్పాడు, వస్త్రాలను గూర్చి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని, తిండిని గురించి, నీటిని గురించి, వస్త్రాలను గురించి మీరు విచారించొద్దు. ఇవన్నీ మీకు కావాలి. ముఖ్యంగా నన్ను ఎరిగిన స్థితిలో ఉన్న మీరు పొరపాటును కూడా వీటి గురించి కలత చెందాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. వాటి గురించి ఎవరైనా బాధ పెడితే వాళ్ళందరినీ అన్యజనులు అన్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు, అవిశ్వాసులు వాటి గురించి విచారిస్తారు. నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, నువ్వు నా బిడ్డవి, మరి ముఖ్యంగా నీ విషయంలో నేను పట్టించుకుంటాను, కాబట్టి నువ్వు దాని గురించి చింతపడొద్దు అని మాట్లాడాడు. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు 100లో 90% మనం బాధపడేది ఆత్మను గురించా, శరీరాన్ని గురించా? శరీర అవసరాలను గురించే, శరీర సంబంధమైన జీవితాన్ని గురించి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా, తెలివి. అమ్మ, శరీరాన్ని గురించి ఆలోచించవా నువ్వు? 90% ఆత్మ గురించి ఆలోచిస్తావా? మరి ఎందుకు యథార్థంగా చేయొత్తాలా? నేను 90% కాదన్న 100% శరీరం గురించి ఆలోచించుకుంటున్నాను. రైట్. అంటే మన సైకాలజీ తెలుసు దేవుడికి, అందుకే మాట్లాడుతున్నాడు. ఈ ఒక్క చోటేనా, మరికొన్ని చోట్ల కూడా దేవుడు రాయించాడు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ మీ సమస్యలన్నీ కూడా ప్రార్థన, విజ్ఞాపన పూర్వకంగా ప్రతిదీ కూడా దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, క్రీస్తు సమాధానం మీ హృదయములకు, తలంపులకు కావలి ఉంటుందన్నాడు. అక్కడ అన్నాడు ఫిలిప్పి 4:4 దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయాన్ని గూర్చి దేవునికి చెప్పి వదిలేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి ఇక్కడేమన్నాడు, చింతపడటం వల్ల ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకుంటాడు. దిగులు ప్రారంభమైన కాడ నుంచి కేజీలు తగ్గిపోవటమే కానీ ఏందోనన్న ఆ దిగులు స్టార్ట్ అయిన కాడ నుంచి అంతకుముందు 80 ఉండేవాడిని, ఇప్పుడు 98కి వచ్చానన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దిగులు ప్రారంభమైంది బాయ్,
చింత ప్రారంభం. స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టి చెప్పు. పక్కన వాళ్ళు పలకరించి కొద్దిగా, పక్కన చేయగలుపు, చేతులు కలపండి, థ్యాంక్స్ చెప్పండి, వందనాలు చెప్పండి. నేను దిగులు పడొద్దు అనేసరికి ఇప్పుడే దిగులు తీసేసుకొని నిద్రపోతా. ఇంటికి పోయినాక దిగులు తీసేసుకొని నిద్రపోండి, ఇక్కడ నిద్రపోకండి. అంటే నా భయం నాది, కొంచెం కళ్ళు అట్లా మూసినా ఊరుకోను నేను. అందుకే సరిగా కనపడాలని కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నా. 90% మందికి దిగులు అదే. అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు. ఏమనంటే దేనిని గూర్చి చింతపడొద్దు. 4:4 ఫిలిప్పీ 6వ వచనం. 4లో ఏం చెప్పాడంటే ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి నీ మందులా, పిల్లలా, వాళ్ళ చదువులా, వాళ్ళ పెళ్ళిళ్ళ, పెటాకులా, భవిష్యత్తా, నీ ఆరోగ్యమా, నీ ఫ్యూచరా, ఏంటి, దేని గురించి? అక్కడ ఒకటే ఒక మాట, దేనిని గూర్చియు అన్నాడు. దాన్ని రౌండ్ చేయాల. దేనిని అన్నదాన్ని రౌండ్ చేయాలి. దేనిని గూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ చెప్పాడు దేనిని గూర్చి అన్నాడు. కూటమైనాక వెనక్కి వెళ్తా, మొత్తం క్యూ నిలబడతారు. నేను చేతులుంచదా నన్ను బానేయండి అంట. ఇక పట్టుకుంటారు. ఆ చేయి దొరికిందంటే ఆ చేతిని వదిలిపెట్టరు. మొత్తం నాకు చెప్పాలా, ఫలానా 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 అని. పక్కన వాళ్ళేం పళ్ళు ఉరుగుతూ ఉంటారు. వదిలిపెట్టదేంది మనిషినే అంటుంటారు కూడా. అయినా సరే వదలదు. నా సమస్య ఇదని, తప్పు లేదు, బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తి చేస్తాడు, తీరిద్దని. నేను చెబుతున్నా, అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు. ఇటు నువ్వు లాగుతావు, అటు ఇంకొకళ్ళు లాగుతారు. ఇటు ఒకడే మనిషి. కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య. నిన్ను ధైర్యపరిచి, ఆదరించి, నిబ్బరపరిచి, వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య. కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా, కలత పెట్టినదో దాని గురించి ఆయనకి చెప్పుకోవచ్చు. మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు. చక్కగా విని తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. అందుకు సందేహం లేదు. ఓకేనా? ఇప్పుడు శరీర సంబంధమైన సమస్యలను గురించి ఎక్కువ శాతం మనం ఆలోచిస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు వాటన్నిటిని గురించి, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఎన్ని రకాల సమస్యలు చెప్తారో నేను దొరికితే. అప్పుడు నాకు కనపడే వచనం ఒక్కటే, దేనిని గూర్చి. దేనిని అన్నదానిలో నీ సమస్య కూడా ఉందిగా, అందరి సమస్య ఉంది. కాబట్టి నువ్వు చింతపడొద్దు అన్నాడు. నేను చింతపడితే నీకు వచ్చిన బాధ ఏంది? నా చింత, నా బాధ, నా ఇష్టం, నేను పడతా. నీకు వచ్చిన బాధ ఏంది? దాని గురించి నువ్వు ఎందుకు అనేక చోట్ల రాయించావు? అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే నువ్వు చింతపడితే అది నాకు చింత, నువ్వు ఆనందంగా ఉంటే, ధైర్యంగా ఉంటే నాకు ఆనందం, నువ్వు కలవరపడితే అది నాకు వేదన కారణమైంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ఒక చింతలో, దిగుల్లో, ఆవేదనలో నువ్వు బ్రతకటం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసివి కదా, నువ్వు అవిశ్వాసివి కాదు కదా. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి, చింతలు లేకుండా ఉండాలి, అది నాకు ఇష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట అన్నాడు. పేతురు పత్రికలో చూడండి 5:7 వచనం. 7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడు. యావత్తు అన్నాడా, కొంచెం వేయండి అన్నాడా? మీ చింత యావత్తు అన్నాడు. అక్కడేమో దేనిని గూర్చి అన్నాడు, ఇక్కడేమో యావత్తు అన్నాడు. అంటే మొత్తం. మళ్ళీ అంత నా బరువు అంతా యేసయ్య ఆడ మోస్తాడులే,
కొంతమంది నా మీద జాలి పడతారు, అమ్మాయి మన సంగతులన్నీ చెబితే పాప అన్న ఏడ తట్టుకుంటాడు, ఏదో 2 మొక్కలు చెప్పి రా అంటారు. నేను అన్నీ వింటుంటా, ఎవరెవరు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ మనిషి ఏం మాట్లాడదు, వెనకోళ్ళు ఏం చదువుకుంటున్నారు, ముందోళ్ళు ఏమంటున్నారు, అన్నీ 3D ఎఫెక్ట్లో మొత్తం వింటుంటాను నేను. అదే టైంలో మళ్ళీ ప్రార్థన చేస్తుంటా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. నిజమే, నా మీద జాలి పడ్డది వాస్తవమే. ఒక తల్లి అట్ట కరుణించింది నన్ను. పాప అన్నీ ఆయనకి చెబితే ఏడ తట్టుకుంటాడు. నిజమే, నేను తట్టుకోలేను. కానీ అన్నిటినీ నీ యావత్తు చింతను మోయగలిగిన దమ్మున్నోడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నేను ఉన్నాను అని వాగ్దానం చేశాడు. అండ్ నాకు చెప్పమని కూడా ఆయనే రాయించాడు. ఈ 2 చెప్పడంతో పాటు ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, చింతపడటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి, నువ్వు పొందే ప్రయోజనం ఏముంది? విపరీతంగా నువ్వు దిగులు పడి, బాధపడి, విచారపడి, కృంగిపోవటం వల్ల నీకేమన్నా ప్రయోజనం వచ్చిద్దా? 90 కేజీలోడివి 70 కేజీలకు వస్తావు, 90 కేజీలు దానివి 70 కేజీలకు వస్తావు. అంతే కంటిన్యూ అయిందంటే 50 కేజీలకు వస్తావు. ఆ తర్వాత కంటిన్యూ అయిందంటే ఇక పోతావు. అంత మించి ఒరిగేది ఏం లేదు. ఏమన్నా ఒరిగేది ఉంటే చెప్పు, అందరం కూర్చొని చింతపడదాం, అందరం కూర్చొని దిగులు పడదాం, బాధపడదాం, కృంగిపోదాం, ఏడుద్దాం, మొత్తుకుందాం. అనుకు ఒరిగిద్దా? ఏమీ లేదు. లేదు అన్న సంగతి స్పష్టంగా ఎరుగుండి ఎందుకు అనవసరంగా ఆ విషయంలో మనం అలా స్పందించడం కరెక్ట్ కాదు కదా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. స్తోత్రం చెప్పండి, బాగా వినండి. కాబట్టి అన్యజనులాగా మనం ప్రవర్తించొద్దు అని యేసయ్య చెప్పాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడలా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? పువ్వులను చూపించి, అడవి గడ్డిని చూపించి, అడవి గడ్డికి వచ్చే పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి, దానికి వచ్చే పూలు అంత అందంగా డిజైన్ చేశాడే. ఒక్కరోజు జీవించే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చాడు. ఎంత రిస్క్ చేశాడు. మీరు పువ్వుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అని అక్కడ అంటాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. పూల కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు. సృష్టి మొత్తంలో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నేనరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, సృష్టి మొత్తములో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే. కానీ దేవుడు నీ విషయంలో ఇంత శ్రద్ధ, ఇంత పట్టింపు, ఇంత చింత కలిగి ఉన్నాడని నువ్వు నిజంగా నీ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోతావు. దేనిని లెక్క చెయ్యవు. నీకు అర్థం కాల? నేను చెప్పిన ఈ సంగతి నువ్వు పూర్ణ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు ఫస్ట్ నీ మనసుని దేవునికి లింక్ చేసుకుంటావు. ఇక దేనిని కూడా లెక్క చెయ్యవు. ఏదన్నా రానా ఉంటే ఉంది, పోతే పోయింది పో అన్నట్టుగా విరక్తిలోకి వెళ్ళిపోతావు తప్ప దేనికి అతుక్కోవు. లెక్క చేయవు. లెక్క చేయనోడు నిండు బండిలాగా ఉంటాడు. ప్రతిదానికి కదిలిపోయేవాడు పెందలాడిపోతాడు. స్తోత్రం. అందుకని చెప్పా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యంలో ఉంది, మీరు కూడా విన్నారు. విన్నంతసేపు మీ కళ్ళు వెలిగినాయి. నిజమే కదా, కరెక్టే కదా అన్నట్టుగా ఫీలింగ్ పెట్టారు. బాగానే ఉంది. కానీ కూటమి అయిపోయి బయటికి బాగానే మళ్ళీ నీ సీన్ అంతే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇదంతా మందిరంలో ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నప్పుడు కాస్త ఛార్జ్ అవుతున్నట్టు ఉంటారు. కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళా పరిస్థితులన్నీ ఆలోచన చేసుకుని అదే వేదన మళ్ళీ స్టార్ట్ అయింది. కొంతమంది అయితే మరీ అధికంగా బైబిల్ గ్రంథంలో కొన్ని విచిత్రమైన మాటలు కూడా వ్రాయబడ్డాయి, మనకు ప్రశ్న కలిగించే మాటలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదవండి. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. ఒక్కసారి మీరు చెప్పండి,
అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని, అంత జ్ఞానం సంపాదించుకోవడానికి ఎగబడతారు కదా. జ్ఞానం వేస్టా ఉపయోగమా? ఏందండి ఏం చెప్పట్లేదు? జ్ఞానం మనకు అధికంగా ఉండటం మంచిదా చెడ్డదా? ఎంత జ్ఞానం ఎక్కువైతే అంత మంచిది కదా. అన్ని సబ్జెక్టుల మీద మనం జ్ఞానం పొందుకొని ఉండటం గొప్ప విషయం కదా. కాబట్టి జ్ఞానం మంచిదే. కానీ ఇక్కడ ఏమన్నాడు? అధికముగా జ్ఞానివి కాకుము. సరే దీని పక్కన పెడదాం. నీతిమంతుడు, నీతి ఎంత మంచిది. ఆయనే రాశాడు సామెతల నిండా, నీతిమంతుని నివాసము వర్ధిల్లును, నీతిమంతుని సంతానం ఇలాగుండును, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములైన యెహోవా వాటి నుండి తప్పించును, నీతి మరణము నుండి తప్పించును, నీతి గల వానికి ఆశించినది దొరుకును, నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్లును, నీతి గొప్పది, నీతి కోరదగినది, నీతి అంతా, నీతి ఇంత, నీతి అలా ఉంటే, నీతి ఎలా ఉంటే ఇంత మంచిది, అంత మంచిది అని ఇన్ని వచనాలు రాశాడు ఆయనే సామెతల నిండా. ఇన్ని రాసినోడు మళ్ళీ అంటాడు అధికముగా నీతిమంతుడవై ఉండకుము. ఇదేంది మళ్ళీ? అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. అధిక నీతి మంచిదే, అధిక జ్ఞానం కూడా మంచిదే అని మనం అనుకుంటాం. కానీ కింద ఏం రాశాడో తెలుసా? నిన్ను నీ వేళ నాశనము చేసుకొందువు అన్నాడు. వాయమ్మో, ఇదొకటి ఉందా? అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నీకు ఇవి ఎక్కువైనాయి అంటే ఎవడో నిన్ను నాశనం చేయాల్సిన అవసరంలా, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు అన్నాడు. అది గొప్ప మాట. ఇప్పుడు మూడవ మాటలో అధిక చింత అని నేను చేరుస్తున్నా. దేవునికి స్తోత్రం. అధిక నీతి, అధిక జ్ఞానం, అధిక చింత. ఈ మూడు మనం పరిగణలో తీసుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలాంటి మాట బైబిల్లో ఉంది. ఆ మాటను చూపించి ఒకడు అంటాడు నేను అధికంగా నీతి కలిగి ఉండను, నీతి లేని బతుకుతాను అంటాడు. వాడిని ఏమందాం మనం? బైబిల్లోనే ఉందిగా అధికంగా నీతిమంతుడు ఉండకని. కాబట్టి నేను ఎక్కువగా ఉండదలుచుకోవాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వరుసగా చెప్తాను, ఇక జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది అధిక నీతి అన్నాడు. అధిక నీతిని ప్రదర్శించేవాడు వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే మాట మాట్లాడాడు. దానికి అర్థం చెప్తాను. నీతి అనేది రకరకాలుంది. జంతు నీతి, రాజనీతి, దైవ నీతి, మనుష్య నీతి, అలాగా నీతి రకాలుంది. అవినీతి, స్వనీతి, ఇట్లా రకాలుంది. సరే, అవన్నీ పక్కన పెడితే ఇశ్రాయేలీయులు దేవుని యందు భక్తి గలవారు, ఆసక్తి గలవారు అని చెప్పి, అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటాడు. ఇక్కడ దేవుని నీతి అనే ప్రస్తావన తెచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. నా సహోదరులారా, ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాష పోయిన వారం చదివించినట్టున్నాను. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. కనీసం 2వ వచనం చదువు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అక్కడ నుంచి చూడండి. ఎలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి అంటే ఏంటో చెప్పనా? వినండి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దైవనీతి అనే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఆ క్రీస్తునందే దేవుని నీతి బహిర్గతమవుతుంది. బాగా వినాలి. బజార్లో పోయి మనం ఎవరినన్నా కదిలిస్తే బాగా వినండి, నేనే అర్థంగానే వ్యవహారం చెప్పను, క్లియర్గా మీకు అర్థమైద్ది. తమిళం కాదు, మలయాళం కాదు, నేను చెప్పే తెలుగే. బయటికి పోయి ఎవరినన్నా అడిగితే, బ్రదర్ యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది, పరలోక రాజ్య వారసుడు అవుతావు అని మనం అన్నాం అనుకో, నాకు ఎవరి నీతో అవసరం లేదండి, నేను స్వతసిద్ధంగా నేను నీతిమంతుడండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరికి అపకారం చేయలేదండి, నేను ఎంత నీతి గలవాడిని అంటేనండి, ఆకలి కొన్నవాని ముఖం చూడండి, బీదలకు నేను సాయం చేస్తానండి, దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి, నేను అంత మంచి ఉండండి, ఇంత మంచి ఉండి, వాడి నీతి కార్యాలన్నీ కుప్పైతే వేస్తాడు. దీనికి యెషయా ఏం చెప్పాడంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా, ఈ తెల్లని వస్త్రాలు ఇట్లనే పెట్టుకొని మట్టిలో పెట్టి దొర్లాడాను అనుకో, ఆ మట్టి వస్త్రాలకి ఈ తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి. మురికి పట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యెషయా ఎందుకన్నాడంటే, మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి. మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికైపోయింది. మురికి బట్టలకు విలువ ఉందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను చెప్పింది చేస్తారా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా సిగ్గుపడవాకండి, చేతులు కలుపు. చూడు, పక్కన వాళ్ళని చూడు, బాగా వినాలి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మ్యాటర్ సీరియస్, తేలిగ్గా తీసుకోవద్దు. నీతి రకరకాలు ఉంది, అందులో కొన్ని రకాల నీతులు చెప్పా, అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం. దైవ నీతి క్రీస్తునందు బహిర్గతమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు, నీతిపరుడు, నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా. అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప, తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెలపట, విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా. విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు. లోకస్తులు అంటారు, వాళ్ళు చేసే మంచి పనులన్నీ చెప్తారు. మనం మైక్ ఇస్తే చాలు, వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో, ఎన్ని మంచి పనులు చేశాడో 100,000 చెప్తాడు ఆపకుండా. అదే మైక్ ఇచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు. మీరు స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, యథార్థంగా ఒప్పుకోయా. ఒక 10 పాపాలు చెప్పు, నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర భలే పనేనే అంటాడు. పాపం ఎవరు నేనా అంటాడు. మైకిచ్చి పాపాలు చెప్పరా అంటే చెప్పడు. నా దగ్గర ఏముందంటే అసలు నా దగ్గర ఏం లేదండి అంటాడు. అదే పెద్ద పాపం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాగలు చూడు. స్తోత్రం. కానీ వాస్తవం మీరు చెప్పండి, మనం చేసేది అచ్చంగా మంచి పనులైనా దరిద్ర పనులు కూడా ఉంటాయా? అనా యథార్థంగా చెప్పుకోవాలా, తప్పైద్ది. లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్న చేతులు ఎత్తండి. అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు. అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి, దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రం మురికి బట్ట అయిపోయింది. అందుకన్నాడు, మా క్రియలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. వస్త్రాలే కానీ మురికి పట్టినాయి, వేసుకోవడానికి పనికొస్తాయా?
పెయింటర్లు వేసుకుంటారు డ్రెస్సు, యూనిఫామ్. మామూలుగా మంచి బట్టలు కట్టుకొని వస్తాడు, ఆ కలర్ వేయటానికి వచ్చినప్పుడు తీస్తాడు ఇక కవర్లో నుంచి. నెలలు సంవత్సరాలు వాడి ఉంటాడు వాటిని. మొత్తం రకరకాల రంగులు ఆ బట్టలకు అయ్యి అదొక టైపు కనపడుతుంటుంది. అంతేకాదు సహజంగా క్లాతు ఉండే మందానికి 2 మందం అయింది ఈ రంగులు పడి పడి పడి. అట్టుంటే మన నీతి క్రియలు. మా నీతి క్రియలన్నీ మురికి బట్టల వంటి వాయను, మురికి గుడ్డల వంటి అని చల్లవు. అందుకే అన్నాడు, ఒరే నేను అంత నీతిమంతుణ్ణి, ఇంత నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని అధికముగా నీ నీతి మీద ఆధారపడొద్దురా, అది స్వనీతి అవుతుంది. మనుష్య నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచిన వాడిని నీతిమంతుడని జడ్జి చేస్తాడా దేవుడు. ఆయనను ఆశ్రయించని వాడు ఎంత నీతిమంతుడైనా ఆ నీతిని బట్టి రక్షణ పొందలేడరా. కాబట్టి నేను నీతిమంతుణ్ణి, అధిక నీతి నాది అని నీ నీతిని బట్టి అధికముగా అతిశయపడకు. నీ నీతి చెల్లదు. అట్లా నీతిని గురించి చెప్పుకోవాలంటే ప్రతి మనిషి చెప్పుకుంటాడు. కానీ మన నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? పాపమే ఎక్కువ. మనం చేసే నీతి ఎప్పుడో ఎవరికో ఒకసారి చేస్తాం, కానీ పాపం రోజు చేస్తాం. మాట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఒక రోజులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కొప్పేశాడనుకో, తక్కెట్లో మన పాపాలు, ఈ పక్క మన నీతి క్రియలు వేసాడనుకో, ఏమో ఇక్కడ ఉంటాయి, అది అక్కడ ఆకాశానికి లేచిద్ది. ఏది మన నీతి క్రియలు. మన పాప క్రియలు మన నీతి క్రియలను తేలగొడతాయి కనుక చెల్లుబాటు కావు. అందుకే మన నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన యేసే. అందుకే మనం పాట పాడుకున్నాం ఏమని? నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. చెప్పండి, మన నీతి ఎవరు? మన నీతి మరి స్వనీతి చెల్లిద్దా? దేవుని ముందు చెల్లిద్దా? నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? కానీ మనిషి ఫీలింగ్ ఏంది? వీడు చేసే 100 పాపాలు ఎత్తడు. ఎప్పుడో సంవత్సరం క్రితం వాడికి 100 రూపాయలు దానం చేశాడు, అది మాత్రం 1000 సార్లు చెబుతాడు. 100 అండి, 100 ఇచ్చా, 1000 ఇచ్చానండి, 1000 ఇచ్చా, వయమ్మో ఈ 1000 సార్లు చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే నీ నీతి మీద ఆధారపడి అధిక నీతి అని నీవు సొంతంగా నీతిమంతుడిగా దేవుని ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బుస్ అవుతావురా పిచ్చోడా. అది నీ వల్ల కాదు. అందుకని నీ నీతి కాదు, దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసమే నీతి. అది తెలుసుకో, రక్షింపబడతావు.
అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందాయంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడు, ఈ పరిశుద్ధుడు అంటాడు, నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు, ఇది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన స్వంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు, అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం. యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు, అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏవో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. యేసయ్య నీతి, ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతులంటుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది, పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే, అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది అది. అమ్మో ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తేలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పుడు దాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయి అండి, వాస్తవం ఏంటంటే మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా? ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను గురించి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా. ఎందుకంటే బైబిలులో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆ తర్వాత అమ్మగారే. బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు, యేసు ప్రభు. ఆ తర్వాత అయ్యగారే. ఎందుకంటే అసలు పర్ఫెక్ట్ అంటగా. అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయంలో మరి ఇతను ఉన్న సంగతి దేవుడు మర్చిపోయినట్టున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రాయకూడదు. నీతిమంతులు ఉన్నారు అని రాయాల. వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టక ముందే చదివి కూర్చున్నాడు ఆడ. అందరి బతుకులు, అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ. నువ్వు కాదు, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 డాడీ, ముత్తాతకు తాత, తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టక ముందే
ఏ తరములో మనం పుడతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎలాంటి బతుకుతామో, ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో లెగుస్తామో మొత్తం రాయబడి ఉందని 139వ కీర్తన 16వ వచనంలో ఉంది. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే. దేవునికి మహిమ. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను. నాతో రాసేశాడంట. అందుకు అడిగాడు భక్తుడు ఏమని, తెలుపుము నా అంతము నాకు, అంటే నీకు తెలుసు, తెలుపుము నాయువు ఎంతో, నాకు నేనేదో గొప్పండి అనుకుంటున్నానయ్యా, నేను ఎంత అల్పుండో నాకు అర్థమయ్యేటట్టు చేయవా అని అడుగుతున్నాడు. తెలుపుము ఎంతల్పుడనో, కాబట్టి ఇప్పుడు దేవుని ముందు నగరాలు చేయొచ్చా? అందరు చెప్పండి, నగరాలు చేయొచ్చా? ఓవర్ యాక్షన్ చేయొచ్చా? ఎగస్ట్రాలు చేయొచ్చా? ఏదో భూమికి వ్యతిరేకంగా మనం స్పెషల్గా పుట్టినట్టు స్పెషల్ ఫీలింగ్లు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. రైట్. ఒకవేళ ఇస్తే అధిక నీతి, పళ్ళు రాలుతాయి. ఏం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకరు అవసరం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకటి అక్కర్లేదని ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు క్రీస్తుని వద్దకు రాడు. రానప్పుడు వాణ్ణి వాడే నాశనము చేసుకున్నట్టు. దేన్ని బట్టి? వాని నీతిని బట్టే. సరిపోయింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే అధికముగా నీతిమంతుడవై ఉండకు, నిన్ను నువ్వేల నాశనము చేసుకుందువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? రెండవది, అధికముగా జ్ఞానివిగాకుము అన్నాడు. అధికముగా జ్ఞానం మంచిదే. మళ్ళీ జ్ఞానం కూడా 2 రకాలు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ యేసయ్య వస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1:30 మనం చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఎవరాయన? ఆయన యేసయ్య. మనకు ఏమయ్యాడట? జ్ఞానమయ్యాడట, నీతయ్యాడట, పరిశుద్ధత అయ్యాడట, విమోచన అయ్యాడట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1లో వచ్చింది జ్ఞానం. అధికముగా జ్ఞానివి కాకుము. ఒకడంటాడు నేను ఎంత జ్ఞానవంతుండో తెలుసా, నేను చాలా జ్ఞానవంతుండండి, ఏది అంత తేలిగ్గా నమ్మనండి. అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సిలువలో చనిపోతే ఇప్పుడు చేసిన పాపాలకు అప్పుడు సిలువ ఎట్టపనికి వచ్చిద్దండి. నా దగ్గర వేయొద్దు మీరు. మనం మహామేధావులం, మహాజ్ఞానులం. ఎట్లా చెల్లిద్దండి? అప్పుడెప్పుడు 2000 ఏళ్ల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు వచ్చి చెబుతున్నారు ఈ పాపాలు ఆ సిలువ మీదకు పోతాయని. అది అయిపోయిన ఘట్టం, ఇది జరుగుతున్న ఘట్టం. ఈ జరుగుతున్న దానికి, అయిపోయిన దానికి ముడిపెడితే ఎట్లా? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు చేసిన పాపాలు భవిష్యత్తులో సిలువెక్కుతాడని చెప్తే ఏదో వచ్చి చెల్లిస్తాడు అనుకోవచ్చు.
అయిపోయిన కథకి జరుగుతున్న కథకి ముడిపెడతారేం? ఓయమ్మో ఎంత జ్ఞానం, ఓయమ్మో ఓయమ్మో ఎంత జ్ఞానం. అసలు ఈ జ్ఞానం మీకు అర్థమైందా? నాకు తెలిసి అర్థం కాలేదనుకుంటా. నిజంగా ఇప్పుడు నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? ఆహా, మీరు కూడా జ్ఞానవంతులే. సరే, అట్లయితే 2000 ఏళ్ల క్రితం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, అయిపోయింది ఆ కథ. ఇప్పుడు చేసిన పాపాలు అప్పుడు సిలువ మీదకి వెళ్తాయి, అప్పుడు యేసు మీదకి వెళ్తాయి అని చెప్తున్నారు. ఇది అతికిద్దా అని అడుగుతుంది లోకం. నీ సమాధానం ఏంది? అదే భవిష్యత్తులో వచ్చి సిలువ మీద మోస్తాడని ఒప్పుకుంటా. కానీ గతంలో అయిపోయిన దానికి ప్రస్తుతం జరుగుతున్న దానికి మీరు ఎందుకు ముడిపెడుతున్నారని అడుగుతుంది లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విర్రితనంగా చేశాడు. అందుకే అధిక జ్ఞానివి కాకురా అన్నాడు. అధిక జ్ఞానం ఎక్కువైందనుకో, పెద్ద మేధావిని అనుకొని కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది, చిత్తు కాగితాలు. జ్ఞానం ఎక్కువైందనుకో, మెంటల్ ఎఫెక్ట్ వచ్చి నాశనం చేసుకొని చిత్తు కాగితాలు ఎరుకోవాల్సి వచ్చింది రో అంటాడు. నేను జ్ఞానిని, నీ జ్ఞానం నిన్ను తగలేయా. సింపుల్గా చెప్తానండి, అయిపోయిన దానికి జరుగుతున్న దానికి లింక్ ఎట్లా అంటే, మీరున్నారు హోటల్లో భోంచేయాలి, ఓ సంవత్సరం పాటు అక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఎన్ని లక్షలు అయిద్దో అన్ని లక్షలు నేను బిల్లు ముందే కట్టేశాను. ముందే చెల్లించబడిన బిల్లుకి సంవత్సరం అంతా తినొచ్చా లేదా? నువ్వు ఇప్పుడు తింటున్నావు, అప్పుడెప్పుడో బిల్లు కట్టాడు ఎట్ట చెల్లిది అంటాడా? దీని మళ్ళీ పెద్ద జ్ఞానం, పెద్ద మేధావి, దీని ఈ ప్రశ్న ఇది ఒక తలకాయ. యేసు ప్రభు రక్తము అనంత ప్రాణశక్తి కలిగిన రక్తము. ఆయన నిర్మించినటువంటి జీవులన్నిటికీ చాలిన రక్తము. ఆ రక్తముకున్న విలువ ఏంటంటే, ఆధిక్యత ఏంటంటే, గడిచిన వారికి అది పనికొచ్చిద్ది, అప్పటి కాలం వారికి పనికొచ్చిద్ది, భవిష్యత్తు వారికి కూడా అది పనికొచ్చిద్ది. త్రికాలములకు సరిపోయినది యేసు రక్తము, యేసు సిలువ. అందుకే భక్తులు పాడారు, అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూతు దున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. దేవునికి స్తోత్రం. దరువు సౌండ్ ఎక్కువ వినపడింది అనుకో, నా మాట పాట అర్థం కావు, జర చూసుకో. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. పుట్టింప నీవంచు, పోషింప నీవంచు, గిట్టింప నీవంచు, కీర్తింతును. వట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింప బాధ్యుండవచ్చు. దట్టమైన కృపను దలిజేరా నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు. కట్టాడ చేకాడ ముట్టుదను కానా పస్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్నాదరంబయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూతులున్నాతమయుండ మున్నె నీకు. అన్ని కాలంబుల దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
రెండో చరణంలో కనపడుతుంది. పుట్టింప నీ వంచు, పోషింప నీ వంచు, గిట్టింప. పుట్టించేవాడివి, పోషించేవాడివి, ప్రాణం తీసి మళ్ళా నీ దగ్గరకు చేర్చుకునేవాడివి నీవే. వట్టి పనికి మాలినట్టి మానవుల చేపట్టి రక్షింప బాధ్యుండవంచు, దట్టమైన కృపను దరిచేర్చ నాకిచ్చి పట్టయి నిలిచుండు ప్రభుడవంచు, గట్టడాచే గడ ముట్టు దానుక నా పట్టు కొలది నిన్ను ప్రస్తుతించు. బా ఏమి ప్రాస అండి! ఒట్టి ప్రాసే చూసుకున్నాడు, మన డెప్త్ అయిన పదాలు పెట్టుకున్నాడు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిలరా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడాయన, ఆయన చిందిన రక్తము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సరిపోతుంది. బిల్లు 2 సందర్భాల్లో కట్టొచ్చండి. తిన్న తర్వాత కట్టొచ్చు, తినబోయే దానికి కూడా కట్టొచ్చు. యేసు రక్తము ఆల్రెడీ గతకాలమందు పాపం చేసిన వారి పాపములకు ప్రాయశ్చిత్తార్థము, భవిష్యత్తులో రాబోతున్న జనాంగము యొక్క పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము, ఈ 2 కాలములకు లింక్ చేసి మధ్యలో ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా అర్థమైందా? అర్థం కాకపోయినా ఒక కంక్లూజన్కి వచ్చాడు కాబట్టి చప్పట్లు కొట్టారా? మీరు పెద్ద ముదుర్లు, మ్యాటర్ కంక్లూజన్కి వచ్చిందని మీకు అనిపిస్తే కొడతారు, అర్థం కాకపోయినా. స్తోత్రం పెద్దగా చెప్పాలి. ఏదో మొత్తం కొలికి వచ్చినట్టున్నాడు, కొట్టేస్తే పోయింది, ఇంక అందరితో వదిలేస్తాడు, లేకపోతే సాగు కొడతాడు మళ్ళీ. చాలా వందనాలు మీ ఆసక్తిని బట్టి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమా? లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసున్నాడని ఉంది. లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగనందున, లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగనందున, సువార్తయను వెర్రితనము చేత నమ్మిన వారందరి రక్షణకు దేవుడు యేసుక్రీస్తుని కరుణాధారముగా బయలుపరిచాడు, రక్షణాధారం చేశాడు. సువార్త లోకస్తులకు వెర్రితనం, సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి, జ్ఞానులు, పెద్ద జ్ఞానులకు అది వెర్రితనం. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అదే ఆ మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట. ఇప్పుడు లోకస్తులకి మనమంతా పిచ్చోళ్ళం, తెలుసా మీకు ఆ సంగతి? బైబుల్ తీసుకొని చర్చికి పోయేవాడల్లా లోకస్తులకు పిచ్చోడు. అదేందో సువార్త అంట, ఆయన శిలువ మీద తెచ్చాడంట, చచ్చిపోయాడని వీళ్ళంతా బిరబిరా పరిగెత్తుతున్నారు ఈ సోదరుళ్ళు. ఇంత పిచ్చోళ్ళు మనోళ్ళు, ఇంతమంది ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏందిరా? అసలు ఎట్లా నమ్ముతారా? నేను నమ్మనయా ఇట్లాంటి సోది మాటలన్నీ. అమ్మో జ్ఞానికి బగిలిద్ది రేపు ముఖం. దేవునికి స్తోత్రం. మనం పిచ్చోళ్ళం. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరు జ్ఞాని ఎవరు పిచ్చోడో రేపు తేలిద్ది అక్కడ. నేను జ్ఞానవంతుణ్ణి, మహాజ్ఞానిని, అంత జ్ఞానిని, ఇంత జ్ఞానిని, ప్రపంచ జ్ఞానిని, విశ్వజ్ఞానిని, బొంద జ్ఞానిని అని పెట్టుకున్నోడి మూతల్ల పగులుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎరా నీవెంత జ్ఞానివి కదా, నువ్వు ఎంత జ్ఞానివైతేనేమి నా జ్ఞానం తెలుసుకోలేకపోతేవి కదరా వెర్రివాడా అంటాడు. దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తుని ఎరగని వాడు ప్రపంచంలో ఎంత జ్ఞానైనా వాడి జ్ఞానం వాడిని నాశనం చేసుకోవడానికి తప్ప రక్షించడానికి పనికి రాదు. కాబట్టి అధిక జ్ఞానమని జ్ఞానము, అధిక నీతిని
క్రీస్తుకు వెలుపట వెతకకండిరా, క్రీస్తులో ఉందిరా దేవుని జ్ఞానం, దేవుని నీతి. యేసయ్యను పట్టుకొండిరా, యేసునొద్దకు రండి అని పిలుస్తున్నాం. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ముసలి వాళ్ళందరూ మామూలు జ్ఞానం కాదు, వాళ్ళందరూ తెలుసుకొని చదువుకొని పాటలు రాసి పాడి జనాల్లో మోత మోగించి వాళ్ళు పోయారు. వాళ్ళ పాటలు ఎన్నోళ్ళు కూడా వెళ్ళారు. ఇప్పుడు మనం దిగాం కొత్త సరుకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకు సొంత జ్ఞానమా? ఒకవేళ మనం సొంత జ్ఞానం మీద డిపెండ్ అయితే నాశనం చేసుకుంటామా లేదా? చెప్పండి, మన జ్ఞానం ఎవరు? పెద్దగా చెప్పాలి. రైట్, మన సొంత నీతే? మన నీతి ఎవరు? ఎస్, ఏసే నా జ్ఞానం, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా విమోచన అని నువ్వు యేసు మీద డిపెండ్ అయినంత వరకు నువ్వు భద్రతలో ఉన్నావు. స్వనీతికి వెళ్ళినా, సొంత జ్ఞానానికి వెళ్ళినా నీ కొంప మునిగిద్ది. ఆదాము హవ్వలు అట్లా చేసే కొలువు తెచ్చింది మనకి. ఫస్ట్ వాళ్ళు దేవుని జ్ఞానం మీద, దేవుని మీదే డిపెండ్ అయి ఉన్నారు. అన్నీ తినండి అని అవకాశం ఇచ్చాడు. నేనున్నాను కదా, నేను నడిపిస్తాలే, మీకు మళ్ళీ సొంత జ్ఞానం ఎందుకు? అవసరమైన జ్ఞానం మీకు ఉండనే ఉంది, నాతో వ్యవహరించే జ్ఞానం. ఇక భూమి మీద మీరు ఉన్నంత వరకు మీకు కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను. ఇక మళ్ళీ దీనికి ఇక్కడ మీకు సొంత జ్ఞానం ఏం అవసరం లేదు. కాబట్టి అది తినొద్దు, ఆ పండు తినొద్దు. అవసరమైనప్పుడు నేనే పిలిచి అది మీకు ఏర్పాటు చేస్తాను. మీకోసం అది కూడా వేసింది. ఏది? మంచి చెడ్డల తెలివినిచ్చే జ్ఞానఫలం. ఏం ఫలం? జ్ఞానఫలం. కాబట్టి తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ తినేసేయండి, ఆ ఒక్కటి మాత్రం ఇప్పుడు వద్దులే అన్నాడు. అంటే తినవద్దు అన్నాడు. వీళ్ళన్నీ వదిలిపెట్టి దానికి పోయారు. ఎందుకు? సైతాన్ గారు చెప్పింది దాన్ని బట్టి. అది తింటే మీరు జ్ఞానులు అవుతారు, కళ్ళు తెరవబడతాయి, దేవుళ్ళు అంటూ వాళ్ళు అవుతారు, దేవునికి ఈక్వల్ అవుతారని చెప్పి. ఇక ఆమె పోయి తిన్నది. తిని భర్తకు కూడా ఇచ్చింది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ తిన్నారో ఇక దేవుని ముందుకు వెళ్ళటం అనేది పోయింది. దాక్కోవటం మొదలుపెట్టారు, భయపడటం మొదలుపెట్టారు, ఒత్తిడికి గురవటం మొదలుపెట్టారు. ఇక దరిద్రాలని అక్కడ స్టార్ట్ అయినాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. తన్నుకొని చావటం అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మళ్ళీ క్రీస్తునందు? ఒకప్పుడు మన సొంత జ్ఞానంతో నడిపించబడి జీవితాలను నాశనం చేసుకుని తరతరాలుగా చిన్నాభిన్నం అయిపోయిన మానవ జాతిని మళ్ళా జీవఫలమై ఉన్నటువంటి క్రీస్తునద్దుకు తీసుకొచ్చి క్రీస్తును స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మళ్ళా దేవుడే నాయకుడై ఆనాడు ఆదాము హవ్వలు ఎలా నడిపించాడో ఆ విధంగా ఈనాడు మనల్ని కూడా చేతబట్టి మనల్ని నడిపించడానికి సిద్ధపడ్డాడు. యేసయ్యను నమ్ముకోకముందు మన ఇష్టం. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నాక మన పాట ఏంది? నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయు జయ, నా ఇష్టమిక గాదది. అప్పచెప్పామా లేదా? ఏమని ప్రార్థన చేస్తున్నాం మోకాళ్ళు వేసినప్పుడు? ఒకప్పుడు నా ఇష్టం తీర్చు, నా ఇష్టం నెరవేర్చు అని మనసుని కోరుకొని ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డా మనం. ఇక ఇప్పుడు అట్లా కాదయ్యా, నీ చిత్తమే, నన్ను నేను అప్పగించుకుంటున్నా ప్రభా. ఇక నీ చిత్తమే నాలో జరగాలి ప్రభా. ఇదే మొక్క ఆనాడు ఆదాము హవ్వలు అడిగి నీ చిత్తమే నాయనా, నీ చిత్తమే నాయనా అప్పగించుకొని ఆ పండు తినకపోతే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన చిత్తమే జరిగేది. పరలోకం ఎంత బాగుందో భూలోకం కూడా అంతే బాగుండేది. కానీ ఆ చిత్తాన్ని రద్దు చేసి ఈ సొంత చిత్తాలు పెట్టే కదా అగసాట్లు తెచ్చింది, వాళ్ళు తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చేస్తుంది కూడా అదే, మన సొంత చిత్తాలే కదా. ఎప్పుడైతే మన చిత్తమును తీసుకెళ్ళి ఆయనకి ఇస్తామో, మన ఇష్టం తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్తామో, ఆయన ఇష్టము చొప్పున ఆలోచన చొప్పున నడవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటామో, మన సొంత జ్ఞానానికి విలువనివ్వకుండా దేవుని జ్ఞానానికి మనం లోబడితే పరలోక ఆనందాన్ని భూమి మీద అనుభవించే అవకాశం మనకి ఇక్కడే లభించిద్ది.
అందుకే భక్తులందరూ వాళ్ళు రాసిన పాటల్లో కూడా ఇవన్నీ ఉన్నాయి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చు. ఏమండి, మీలో ప్రార్థన చేసేటప్పుడు అడుగుతారా, అయ్యా నీ చిత్తమే నాలో జరగని అని ఎంతమంది అడుగుతారు? చేయండి, చేతులు ఎత్తండి. నీ చిత్తమే నాలో జరగని ప్రభు, నీ ఇష్టమే నాలో నెరవేరని అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో చేతులు ఎత్తండి. దించవాకండి. నిజంగా అడుగుతున్నారా? అబద్ధాలు అడగకుండా. అదిగో నిజమేగా, ఇంతమంది అడుగుతున్నారా? ఏమి నీ చిత్తం వద్దా? నీ జ్ఞానం వద్దా? ఎందుకు వద్దు? అంతకుముందు ఆ జ్ఞానం ఉపయోగించి నాశనం చేసుకున్నాం, అవునా? ఇంకా కంటిన్యూ కావద్దు అది. మరి ఇప్పుడు ఎవరి జ్ఞానం? తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. దేవునికి మహిమ. సరే కానీ దేవుని చిత్తం జరగాలని ఎందుకు అడుగుతున్నారు? ఏమో, ఒకవేళ దేవుని చిత్తం ఇబ్బంది అయిద్దేమో కాదా? అంత నమ్మకం ఏంది? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం వల్ల పెట్టినవాడు నాకు నష్టం కలిగే పని ఎప్పుడూ చెయ్యడు. నన్ను నాశనం చేసే ఆలోచన ఎప్పుడూ చేయడు. నన్ను రక్షించాలని తన్ను తాను ఆహుతించుకున్నవాడు నా నాశనాన్ని కోరుతాడా? కాబట్టి నాకు ఆ విషయంలో చింత లేదు. అందుకే నా జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకున్నా, సమర్పించుకున్నా. అయ్యా నువ్వే, ఇక నువ్వే అని అప్పచెప్పుకున్నా. ఇంకేదన్నా రాని నా లైఫ్లో ఆయన చిత్తమే అనే మెట్టుకు మనం వచ్చాం. ఎందుకు? మన సొంత జ్ఞానం మనల్ని నాశనం చేసింది, మన స్వనీతి మనకు అక్కరకు రాదు. ఏబులో ఆ స్వనీతి అనే లక్షణం కనపడ్డది కనుకనే ఏబుకు అంత దొరువేయాల్సి వచ్చింది దేవుడు. ఏబు గ్రంథము 32వ అధ్యాయము ఒకసారి చూద్దామా? ఏబు గ్రంథం 32. ఒక నిమిషం ఆగండి, నేను చూపిస్తాను. తొందరగా రామ్మా. కరెక్టేలే, 32 మొదటి వచనం. ఏబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడు. ఇది ఏబులో ఉన్నటువంటి పొరపాటు. తనలో ఉన్న నీతి ఎంత పని చేసిందంటే ఏబుని దేవుణ్ణి ప్రశ్నించేటట్టు చేసింది. దేవుణ్ణి ప్రశ్నించి దేవుణ్ణి తప్పుబట్టి దేవుణ్ణి నిలదీసేంత సీను మనకుందా? ఉందో లేదో నిరూపించడానికి ఏబు గ్రంథం 42 అధ్యాయాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాహసం ఎప్పుడు ఎవరూ చేయొద్దు అని. ఓకేనా? చివరికి ఏబేమన్నాడు? అన్నీ తెలిసినట్టు నా శక్తికి మించిన సంగతులు మాట్లాడాను, అంత సీన్ లేదని నాకు అర్థమైంది. నీవు చేసేవన్నీ యుక్తమైనవి, నువ్వు చేసినవేవి నిష్ప్రయోజనము కాజాలవు, నిష్ఫలము కానేరువు. నువ్వు ఎంత గొప్పడువో నాకు అర్థమైంది. కాబట్టి నన్ను నేను అసహించుకొని బూడిదను ధూళిదోను బడి పశ్చాత్తాపడుతున్నానంటే యుక్తమైన మాట పలికావు ఏబు అని దేవుడు మెచ్చుకున్నాడు. ఏబుని మెచ్చుకొని ఆ దిద్దుబాటు జరిగిన తర్వాత ఏబుని 2 ఆశీర్వదించాడని రాసుంది. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, ఒకసారి స్తోత్రం చెప్పండి.
మన నీతి సొంత నీతి రక్షణకు ఆధారము కాదు. మన సొంత జ్ఞానము రక్షణకు ఆధారము. సొంత నీతి మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డవాడు ఎవడైనా ఖచ్చితంగా రక్షణ కోల్పోతాడు. మరి ఇప్పుడు మన రక్షణాధారం ఎవరు అంటే మన నీతి యేసే, మన జ్ఞానం కూడా యేసయ్యను పక్కన పెట్టి సొంత నీతికి, సొంత జ్ఞానానికి వస్తే మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. మూడో మాట అన్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదు అన్నాడు 17లో. అక్కడ కూడా అధికము అనే పదం వాడాడు. 3 అధికాలు వచ్చినాయి ఇక్కడ. అధికముగా నీతి, అధికముగా జ్ఞానం, అధికముగా దుర్మార్గం. యేసు ప్రభువులోకి రానటువంటి వాడు, యేసు ప్రభువుని కూర్చి ఎరగనటువంటి వాడు, యేసయ్య ప్రేమ తెలుసుకోనటువంటి వాడు అధిక దుర్మార్గంలోనే ఉంటాడు. బుద్ధిహీనంగానే బతుకుతాడు. అధిక దుర్మార్గత నుంచి బయటపడాలన్నా, అధిక నీతి నుంచి, అధిక జ్ఞానము నుంచి, బుద్ధిహీనత నుంచి బయటపడాలన్నా ఈ 4ంటికి సమాధానము యేసే. యేసునొద్దకు వచ్చినవాడు దుర్మార్గతను విడిచిపెడతాడు. యేసునొద్దకు వచ్చినవాడికి బుద్ధి లేకపోతే దేవుడే తన గ్రంథం ద్వారా బుద్ధిని నేర్పుతాడు. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇహ పర సుఖములు మెండుగా నొసగి, ఇలవర్తిల్లగ ఏయుమయ్యా దేవరవయ్యా, నీ దీవెనయ్యా. మా అందరికీ చాలు. దేవునికి స్తోత్రం. తర్వాత పల్లవి మనకు సంబంధం లేదు. అందుకని బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసయ్య దగ్గర ఉన్న. యేసయ్య దగ్గరికి వచ్చినోడు పిచ్చోడు కూడా జ్ఞానవంతుడు అవుతాడు. యేసయ్య దగ్గరికి వచ్చినోడు తెలివి తక్కువ దద్దమ్మ కూడా మేధావి అయిపోతాడు. యేసయ్య దగ్గరకు రాని మేధావి కూడా దద్దమ్మే. యేసయ్య దగ్గరకు రాని తెలివిగలోడు కూడా నంబర్ 1 స్వదేశే, కాదేశ్ పక్కన స్వదేశే. కాబట్టి ఈ సంగతులన్నీ మీకు అర్థమయ్యాని అని అనుకుంటున్నాను. ఇప్పుడు దీంతో పాటే ఇంకొక సంగతి చెప్తాను. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే యేసును నీతిగా చేసుకో, నీ స్వనీతి రక్షణకు ఆధారం కాదు అన్నాను. కాబట్టి యేసే నా నీతి అని మరి మన నీతి ప్రవర్తనను వదిలేద్దామా? వదలకూడదు. నీతిమంతుడైన వాని రక్తములో మనం కడగబడ్డాము కనుక నీతి ప్రవర్తన కూడా మనం కలిగి ఉండాలి. ఓకేనా? జ్ఞానవంతుడైన వాని రక్తములో కడగబడ్డాం కనుక ఇక జ్ఞానశూన్యులం కాదు, జ్ఞానవంతులుగానే బతకాలి. అయితే ఆ నీతి, ఆ జ్ఞానం దేవుని బట్టి మనకు దొరుకుతుంది, దేవుని గ్రంథములో దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వల్ల మనకు దొరుకుతుంది. ఆ నీతిని అనుసరించి ఇక మనం మనుగడ సాగించాలి. ఇకపోతే అధిక నీతి అనే దానికి ఒక మాట కూడా వివరించి నేను ముగింపులోకి వెళ్తా. ఇక్కడ నుంచే అంశం మరొక మలుపు తీసుకుంటుంది. అది అందించాలని నేను ఇదంతా మొదలుపెట్టాను. కాబట్టి మీకు శ్రద్ధగా వినండి. సింపుల్గా అంతా ఒక 3 ముగించేస్తాను దేవుని కృపలో. అరే నవ్వారు అంటే అట్టేం కాదులేనే. సరే సరే, మీరు నవ్వినా నవ్వుపై నేను అంత టైం ఏం తీసుకోను. సాధ్యమైనంత తొందరగానే ముగిస్తాను. అధిక నీతి అంటే కొంతమంది ఎంత నీతి అంటే దేవుడు క్షమించినా సరే వీళ్ళు వదిలిపెట్టరు. మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. దేవుడు క్షమించినా వీళ్ళు వదిలిపెట్టరు. ఉదాహరణకి ఒక ముద్దాయి ఉన్నాడండి, వాడు నేరస్తుడు. జడ్జి ముందుకు తెచ్చారు వాడిని తీర్పు కోసం. సరే, వాడి కుటుంబ సభ్యులను చూసి జాలి కలిగిందో, మొత్తానికి వాడి అమాయకత్వాన్ని చూసి జాలి కలిగిందో, మొత్తానికి ఏమనిపించిందో, లేదా జడ్జి గారు స్వతహాగానే ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉన్నందున పోనీలే అనుకున్నాడో, మొత్తానికి జడ్జి గారు కనికరించి కొన్ని కారణాలను చూపించి
సదరు ముద్దాయిని నేను విడుదల చేస్తున్నాను అన్నాడు. వాస్తవానికి వాడు నేరం చేశాడు. జడ్జి గారు క్షమించాలనుకున్నాడు ఏవో కొన్ని కారణాలను బట్టి. నేను క్షమించేశాను అని కేసు కొట్టేశాడు అనుకుందాం. కేసు కొట్టేశాడు ఓకే అనుకుందాం. ఇప్పుడు ముద్దాయి ఏం చేయాలా? దండం పెట్టాలా? నమస్కారం సార్, ఎట్లనో నా ఎందుకు జాలి చూపారు, నన్ను వదిలేశారు, థ్యాంక్ యూ అండి జడ్జి గారు, వందనాలండి, కృతజ్ఞతలండి అని అక్కడి నుంచి జంప్ అవ్వాలి. ఒక్కొక్కళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎట్లా వదిలేస్తారు సార్ నన్ను, కేసు ఎట్లా కొట్టేస్తారు, నేను చేసింది నిజం, నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పు, ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఎట్లా కొట్టేస్తారండి అంటే జడ్జికి ఎట్లా అనిపిస్తుంది? జడ్జికి ఏమనిపిస్తుంది మీరు చెప్పండి? జడ్జి గారికి ఏమనిపిస్తుంది? మండిపోయింది. ఒరే నువ్వు తేడా పడ్డావు, పోనీలే అనుకున్నా, ఏదో దారులు వెతికా, వదిలేశా. ఇప్పుడు ఎట్లా వదిలేస్తారని నన్ను పాయింట్అవుట్ చేసావంటే అప్పుడు నువ్వేమో నాకంటే నీతిమంతుడివి, నేనేమో నీతిమాలినోడ్నా. ఇది అధిక నీతి అంటే తన్నులు తినే నీతి, పళ్ళు రాలగొట్టుకునే నీతి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జడ్జి గారు కేసు కొట్టేస్తే స్తోత్రం చెప్పుకోవాలి దేవుడికి, జడ్జి గారికి వందనాలు చెప్పాలి, చంపవాలి, అంతవరకు ఎక్స్ట్రాలు చేయకూడదు. ఎట్లా కొట్టేస్తారండి అంటే కొంతమంది యేసయ్య దగ్గరకు కూడా చదివి అంటారు, ప్రభువా పాపిని ప్రభువా అంట, కొట్టేశాలే పో అంటాడు. ఎట్ట కొట్టేస్తావయ్యా? చిన్న పాపం అని నేను చేసింది, మామూలు విషయమా, అంత కదా ఇంత కదంటే, అమ్మా నీతిమంతురాలా ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ చేయవాకు పో అంటాడు. అట్లెట్లా పోవాలి ప్రభువా? అసలు ఇంత పాపిని నేను కేసు కొట్టేసినాక మళ్ళీ ఆ డైలాగ్ ఎత్తకూడదు నువ్వు, నేను నిన్ను పవిత్రపరిచిన తర్వాత నువ్వు మళ్ళీ పాపిని అనవాకు, వదిలేయి, ఎల్లు అంటాడు. అట్లెట్లా ప్రభువా? నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కావట్లేదు ప్రభువా అంటే అప్పుడు దేవుడు సూటిగా అడుగుతాడు, నువ్వు నాకంటే నీతిమంతురాలివి, నీకు కోటింగే కరెక్ట్ అంటాడు. అట్లయితే నీకు క్షమాపణ కాదు శిక్షయే కరెక్ట్ అంటాడు. జడ్జికి మండకూడదు. జడ్జికి మండిచ్చాడు అనుకో, కొట్టేసిన కేసు కూడా మళ్ళా రీఓపెన్ చేయించి మరి వాడిని లోపలేపిస్తాడు. ఇప్పుడు జడ్జి గారు కేసు కొట్టేసినప్పుడు ఏం చేయాలా? యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించు, ఈ విషయంలో నేను తేడా పడ్డాను, మరోసారి జరగకుండా చూసుకుంటానయ్యా, నాకు అవకాశమే, నన్ను మన్నించు అని ప్రాధేయపడినప్పుడు, ప్రభు క్షమించాను పో అన్నప్పుడు మళ్ళా దాన్ని ఎత్తకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు. అక్కడ ఉంది సైతానుగాడి కుట్ర. చింతపడొద్దు, చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు, చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని యేసయ్య చెబితే ఈ లూసయ్య గాడు పక్కన చేరతాడు. ఎవరు? ఈడొక అయ్యా. కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు, లూసయ్య ఈడు, ఆయన యేసయ్య, ఈడేమో లూసయ్య. ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నువ్వు దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అధికమైన వేదన, అధికమైన దుఃఖం, అధికమైన బాధ, అధికమైన దిగులు, అధికమైన భయం, అధికమైన చింత అధికము చేయటం వీడి పని. చింతించటం తప్పు కాదు, దిగులు పట్టడం తప్పు కాదు, బాధపడటం తప్పు కాదు, కానీ అది అధికము చేస్తాడు సైతాను. అది కుట్ర. చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు, మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు. అవసరమైతే చల్లారుస్తాడు, అవసరమైతే రెచ్చగొడతాడు. ఇది గ్రహించాలి బిడ్డలారా. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. స్తోత్రం చెప్పండి. శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు. ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు రొదపెడుతుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, ఆ బాధ భయం పోవటం లేదు అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం. అప్పుడు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి.
అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి. వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు. దేవుడట ఏం కావాలా, అదిగో వాక్యం, నా వాగ్దానం ఉంది చూడు, ఏమైపోలా, నేను నీకు తోడై ఉన్నా, మళ్ళా మొదలు పెడతా, భయపడొద్దు, కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు. ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి వింటున్నావుగా, ఏం జరగలా, అయిపోయింది నీ పని అంటాడు మళ్ళీ. మళ్ళీ భయపడద్దు, ఇదిగో వాక్యం చూడు, వాక్యం చూడు ఏముందో, నా వాగ్దానము పొందు నిమిత్తం నీకు ఓరిమి అవసరమైంది, కొంచెం ఓర్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు. ఏం ఓర్చుకోనంత అయిపోయింది, ఇంకా లేదు లైఫ్, ఇంకా జీవితం లేదు, చావు. దేవుడు అంటాడు, నా కుమారి నా కుమారుడా వాని మాట వినవద్దు, సాతానుకు చోటు ఇయ్యొద్దు, వాని గద్దించో, ఆలోచన రానియొద్దు. నేను లేకపోతే కదా, నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా. లేదు నేనున్నాను, నన్ను నమ్ముతున్నావా, నా మీద విశ్వాసం ఉంచావా, నా మీద అనుకో, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను. ఒక పక్క వాడు పుట్టించే ఆలోచనలు ఎట్లుంటాయి, ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి. వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికం చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోనవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు. ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను. ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను. ఏది కూడా అధికము కావద్దు బిడ్డ, గుర్తుపెట్టుకో, ఏది అధికం కావద్దు. వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు. అధిక నీతి, ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలకు తెస్తాడు. వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు, కృంగిపోయేటట్టు, కుమిలిపోయేటట్టు, రోగిపోయేటట్టు, నాశనం అయ్యేటట్టు చేస్తాడు. దానికి కారణం అధిక నీతి, అధిక పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అవసరమే. అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? దేవుడు వదిలేసినా నువ్వు వదలవు. అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు, జరిగిపోయిన కథ గురించి, అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా పద్దాకలు అప్పుడు ఒరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయనా, అయిపోయింది, అప్పుడు కలిసిపోయింది, ఇప్పుడు సంగతి ఏంది, రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు. దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా శిక్ష తమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలామంది ఉన్నారు. అందుకు చెప్తున్నాను నేను, దేవుని కంటే నీవు నీతిమంతుడివా, నీతిమంతురాలివా? కాదు కదా. దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా? దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా? అలా అనుకుంటే అవిశ్వాసం. అది నేను ఒప్పుకున్నాను యథార్థంగా నా దేవుని ముందు, నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం. క్షమాపణ పొందానన్న నిశ్చయిత కలిగి సరి చేసుకో, మరలా పొరపాటు జరగకుండా నీ వంతు కష్టం నువ్వు చేయి, నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి. అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు? దేవుని కంటే నీతిమంతురాలుగా నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా? గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా? ఉంటే చేతులు ఎత్తొచ్చు. ఉన్నారా? ఉన్నోళ్ళు దిద్దుకోండి, ఇంకా భయపడకండి, వదిలేసేయండి. దేవుని ముందు ఒప్పుకున్నావా, సరిదిద్దుకున్నావా, క్షమాపణ కోరుకున్నావా? క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం, క్షమించాడు అని నమ్మితే విశ్వాసం, క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం. దేవుని ముందు చెప్పావు, అయిపోయింది, ఇంక అంతటితో క్లోజ్, ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు. హన్నా దేవుని ముందు ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది. అప్పటిదాకా హన్నా ముఖం ఎప్పుడన్నా చూడు ఏడుపుగొట్టు ముఖమే. ఆమెకు ఒక టైటిల్ ఉంది, దుఃఖముఖి, అంటే ఏడుపుగొట్టు ముఖం కలిగింది. ఆమె భర్త ఎప్పుడొచ్చినా సరే ఏమో ఏడుపు సీన్లోనే ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో హృదయం అంతా కుమ్మరించి దేవుణ్ణి అడిగినప్పుడు, దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు హన్నా దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాసుంది.
ఆ రోజు నుంచి ఇక ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట. ఏది, కొడుకు పుట్టినాక మానిందా, జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా? అది. పాపం విషయంలోనైనా అంతే, నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే. పాపం విషయంలో నువ్వు ఒప్పుకున్నావు, దిద్దుకున్నావు, సరి చేసుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, క్షమించాడు, వదిలేయి. దుఃఖముఖిగా ఉండటం మానే, వేదన మానే, అయిపోయింది. ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకు వెళ్ళినాయి. ముఖాముఖి నిన్ను శాలేమన్నా కలిసి చెప్పాడో, లేకపోతే ఇక్కడుండి వాక్యం ద్వారా మాట్లాడాడో, లేకపోతే మరొక దైవజనుని ద్వారా నీకు వాక్కు వచ్చిందో, లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో, లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో, లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో, ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో, లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో, ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్కు వచ్చిందా? అయితే ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఇక దుఃఖముఖిగా ఉండుట మానే. ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయనకేం అల్జిమర్ లేదు. అది మనకి, మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వటానికి. ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు. ఆయన అడిగి మర్చిపోతాం మనం మర్చిపోయిన వాటిని కూడా మనకిచ్చి గుర్తు చేస్తాడు. ఫలానా రోజు దీనికోసం నువ్వు వెయిట్ చేయదు, జరిగింది చూడుపో అంటాడు. యేసయ్యకి జ్ఞాపక శక్తి బాగుంది. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు, మరువడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. దేవునికి స్తోత్రం. శత్రువు నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, కృంగదీస్తే కృంగిపోవద్దు. చెప్పండి, దోషం విషయంలోనైనా అదే, ప్రార్థన విషయంలోనైనా అదే. ఏం చేయాలి? క్షమించాడని నమ్మాలి, విన్నాడని. ఆ నమ్మితే ఏం చేయాలి? దుఃఖముఖిగా ఉండటం, వేదన పడటం, దిగులు పడటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడిసి 10 మందిని ఏడిపించటం మానుకోవాలి. ఇది నిజముగా విశ్వాసులైన వారు చేసే పని. ఇక తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకున్నోళ్ళు నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఎక్కది. ఇది ఈ కూర్చున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ అంతా ఇంత తగలబడిద్ది. అంటే ఏం తెలుసు ఆ ఫీలింగ్ అర్థం? ఏందో వచ్చాము చెబుతున్నాడు, మీ కర్మ, నేనేం చేసేది, అనుభవించండి. మరికి చేసి మూతులు తిప్పకపోతే ముక్కులు తిప్పవు, తిప్పు, ఏం తిప్పుతావు, నీ తలకాయ తిప్పు, పోతావు. అది కాదు చేయాల్సింది. దేవా నీకు స్తోత్రం, నీవు నాతో మాట్లాడినందుకు హృదయపూర్వకంగా ఈ మాట నేను తీసుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు, ప్రార్థన గైకొన్నందుకు నీకు స్తోత్రాలు, సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దుఃఖముఖిగా ఉండటం మానింది, దేవుల్లో ఆనందించడం మొదలుపెట్టింది. సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది. రాజులను శాసించే ప్రవక్త అయిన సమూయేలు పుట్టాడు హన్నాకి. కొడుకును అడిగింది, ప్రవక్తను అడగలా. ఏమడిగింది? కొడుకును అడిగింది. కన్నా ప్రేమను వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏమండి? కొడుకును అడిగింది, దేవుడు ప్రవక్తనిచ్చాడు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకు చెన్నుగాను దీనా
గొడ్రాలు 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 అంటున్నారయ్యా. ఆమె గొడ్రాలు కాదు, ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా. ఒక బిడ్డనివ్వమని మొదట అడిగింది. తర్వాత ఒక కొడుకునివ్వవయ్యా, నీకే ఇస్తాను అడిగింది. ప్రవక్తని అయ్యా అనలా, పండితుణ్ణి అయ్యా అనలా, పెద్ద యోధుణ్ణి అయ్యా, రాజుని అయ్యా అని అడగల. కొడుకుని అయ్యా నీకే ఇస్తానంది. దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యగు సమూయేలుని ఆమె కడుపును పుట్టించాడు. నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి, కలత చెందటం మానేయాలి, దుఃఖముఖిగా ఉండటం, దిగులు విచారంలో ఉండటం మానేయాలి. నువ్వు మానేస్తేనే రుజువు దేవుడికి. నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు. అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు. తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు. ఎందుకు మీరు దిగులు పడతారు? ఏమి తిందామా, ఏం త్రాగదాం, ఏం ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు. తప్పకుండా నీకు ఇస్తాడు. అన్యజనులాగా వాటి గురించి విచారపడద్దు. మరేం చేయాలి? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయన్న. కాబట్టి చెప్పండి, అధికముగా వేదన పడదామా? దేవుని కంటే నీతిమంతుల ఓవరాక్షన్ చేద్దామా? దేవుడు చెప్పిన వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా? తప్పు. దేవుని కంటే మనం నీతిమంతులం కాదు, దేవుని కంటే మనం శక్తి గలవారం కాదు. దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం. ఇంకొకటి, దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు క్షమించడు క్షమించడు. ఎందుకంటే అది మామూలు పాపం కాదు, చిన్న పాపం కాదు, అసహ్యమైన పాపం, పెద్ద పాపం, అంత పాపం, ఇంత పాపం. ప్రతి ఘోర అని పాడుపాడు ఆగిపోయింది. స్తోత్రం. అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు. అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు. వాటిని తిరిగి తీసుకొని రాలేవు, మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు. అదంతా యేసయ్య తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు. మరి గతం శత్రువు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే. ఏదన్నా నీకు సమస్య రాగా నీ పాపమే నీ మీదకి వచ్చింది. ఏదన్నా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే అని ప్రతిదానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు, విచారం, బాధ, చింత కలుగు చేసి కృంగదీస్తాడు శత్రువు. వాడికి లొంగవద్దు. వాడితో ఏం పాడతావు? పాట ఏంది అది? ఒరే పనికిమాలోడా, నేను నా ప్రభు ముందు ఒప్పుకున్నా, దాచిపెట్టలా, వెళ్ళి ఒప్పుకొని అసహించుకొని పాపాన్ని క్షమించమని కోరుకొని ఇక చేయకుండా నేను తిప్పలు పడుతున్నా. అయిపోయిన దాన్ని తీసుకొస్తావు ఎవరు నా దగ్గరికి, సైతానా పో అని గద్దించాలి. నువ్వు యేసు రక్తాన్ని ఎత్తి, యేసు రక్తములో అప్పుడే కడగబడింది, ఇప్పుడు నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలని నేను అంటే సైతాను గాడికి సౌండ్ ఉండదు. అందుకు యేసు రక్తం. ఓకేనా? రైట్. ప్రార్థనకు జవాబు ఉందో లేదో, ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఏది జవాబు? రాలేదు కదా, కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగదీస్తాడు. అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను ప్రార్థించాను, అది దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా. ఏం నెరవేరిద్దో ఏమో, ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఒరే సైతాను, నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు. నాకు లేని దిగులు నీకెందుకురా వెధవాయ్, నువ్వు పోరా పో సైతానా. యేసునామల్లా నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరిద్ది, నాకు డౌట్ లేదు. ఓకేనా? అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులును రానియవద్దు. క్లియర్గా అర్థమైందా? చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఫినిషింగ్ టచ్. మనసుని
అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. మనస్సుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు, ఒక విమర్శ తట్టుకోలేరు, ఒక నిందను మోయలేరు, చాలా సున్నితంగా ఉంటారు. ఈ లక్షణాలు చాలా మందికి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అధిక సున్నితత్వం, మెత్తని తత్వం అనేది మంచిది కాదు. సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను. అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్నాం. బ్రదర్ వినండి, సమాజంలో మనం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. నువ్వేం దేవుడివి కాదు, మనిషివి. నేను తెలుగులో చెప్తున్నా, అర్థమైద్ది. నువ్వు మనిషివి, నువ్వు అందరికీ నచ్చాలని రూల్ ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చలా. ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసుప్రభుని ఒప్పుకున్నారా? ఈనాడే కాదు, ఆనాడు కూడా ఒక వర్గం యేసుప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది. యేసుప్రభు సిలువకు అదే కారణమైంది. యేసుప్రభుని వ్యభిచారం వల్ల పుట్టినవాడంది, యేసుప్రభును నిందించి మాట్లాడింది. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం. అవునా? అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ, వ్యతిరేకత తప్పలేదు. దేవుడు అంతటి వాడికే. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మానవులం. శోధకుల మధ్య బతుకుతున్నాం, సోదరుల మధ్య బతుకుతున్నాం. ఎవరి మధ్య? శోధకుల మధ్య, ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళ మధ్య, అరబందుల మధ్య, ఆశోదోళ్ళ మధ్య, నిద్రమోహం వాళ్ళ మధ్య, పనికి మాలిన మధ్య బతుకుతున్నాం మనం. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు, కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కొంతమంది ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు, ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట. ఈ అగ్గిపుల్ల సరుకు ఉంటుంది, అగ్గిపుల్ల సరుకు, ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు. ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది, విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని. ఓ ముద్ద తింటారు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత వండాడు పడేస్తారు. ఇక బయట కూర్చొని అష్టాచమ్మాలు ఆడుకోవటం, కవలు ఆడుకోవటం, గువ్వలు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. సీసీ కెమెరాల్లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ సరుకు. ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు, మళ్ళీ అటు నుంచి ఎవడన్నా వస్తుంటే ఇదే తంతు. ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తనిపోకూడదు. వెధవతనం అది, వెధవతనం అది. విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెటామని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంత ఇంకొంచెం బిగుసిపోయి తట్టుకోలేవు పోతావు పెందలాడి. అట్లా పోయారు కొంతమంది. అందుకు చెప్తున్నాను నేను, ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు, తట్టుకోలేరు. బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది. నేను చెప్తున్నా, కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు. ఎందుకంటే బాగా కనెక్షను, ఫ్యామిలీ బాండింగ్. అదే ఒక మాట అంటే దట్ నీకు ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా. ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా
ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు, 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 నేనెందుకు బతకాలని ఈరోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. ఆత్మహత్యల్లో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రముఖం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త మైండ్కి ఎక్కించుకోండి. మీరు కూడా ఎక్కించుకోండి. కళ్ళు తెరిసే ఉన్నారులే, కళ్ళు తెరిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది, తీసుకోరు. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద? కుటుంబ సభ్యులు అన్నారు, కుటుంబ సభ్యులు అరే అందితే చూడు, లేకపోతే ఇసురు అవతల పడే, ఇట్లాంటి మందిరాలు లేవా? ఊడ్చుకుంటే అంత అన్నం దొరకదా? కొడుకులు 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 వాళ్ళు అడ్డ గాడిదలు. అలివైతే చూడు, లేతే ఆడ పడే. అదిగో 25-30 మంది బతుకుతున్నారు. 30 మంది కాదు, చాలామంది ఉన్నారు ఆడ. అలివైతే చూసా, లేతే ఆడ పగలు కొట్టారు, వచ్చారు, సత్యసావుని బతికితే వారు పోండ్రా దేవుడు సన్నిధించాలని. ఏ అయ్యా దయ తెలిసినా నా కడుపు నిండిపోయిద్దిరా, నాకేంది? మీకోసం ఇంతసేపు బడి చావాల్సిన అవసరం నాకేముంది? తీసి అవతల కొట్టు, వచ్చి కదులు, వచ్చి పడిడా. లేకపోతే ఉంటుంది ఎక్కడో వచ్చాడు, దారి చూపిస్తాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు, ఈ కూతురు ఇట్టంది, ఇంకా నేనెందుకు బతకాలి, నేనెందుకు ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావు, నరకానికి పోతావుగా. అప్పుడు ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు. సమాజం మెచ్చుకోదు, వీళ్ళు మెచ్చుకోరు. నువ్వేమనుకొని చేస్తావు? పశ్చాత్తాపం కలిగిద్ది, దుఃఖపడతారు, బాధపడతారని నువ్వు చచ్చిపోతావు. అప్పుడే తెలిసిద్ది వాళ్ళకని. నీ బొంద సచ్చింది, ఎటు సచ్చింది? మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది, ఇప్పుడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా? సచ్చినోడు ఎటు తెచ్చాడు, ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా? బాధపడతారా? పశ్చాత్తాపడతారా? ఎందుకు చావాలి? ఇంటోళ్ళ ముందైనా బయటోళ్ళ ముందైనా నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా కొట్టినట్టు బతకాలి. నోళ్ళు, నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం? అప్పటిదాకా ఇడి తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇడి తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. అంత బేబేలే. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? మా ఆయన అట్టన్నాడు, మా ఆయన అట్టన్నాడు, మా ఆయన అట్టన్నాడు, అట్టన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు, అన్నాడు అన్నాడు అన్నాడు. ఏందమ్మా అనేది? నీ బొంద సోది మొహం దానా, తెగలాక్కుంటున్నావు. ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా? ఆయన తోడు ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నాదా గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది, వాళ్ళు వీళ్ళు మాట్లాడే, అరే భార్య లేదు మరి వంట ఎట్ట చేసుకుంటారా, నీకు మాట్లాడావని జస్ట్ 1-2 సంవత్సరాలు తిరగకముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగలాక్కుంటున్నావు, బుద్ధి తక్కువదానా. అందాం అనిపించింది, నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాండింగ్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సావు కొడతారయ్యా. కొంతమందికి నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నాకు మాట వచ్చింది. నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది, పెద్ద నువ్వేం ఇదే అయింది. అలువైతే చూడు, లేకపోతే కేసు పెట్టు,
అప్పులోళ్ళు ఇచ్చిన వాళ్ళందరినీ పిలిపించు, మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగడం, లేకపోతే ఐపీ పెడతానని చెప్పు. దండం పెట్టి కాళ్ళు పట్టుకొని తల ఏం చేయమంటే అది చేస్తారు. స్తోత్రం. దానికి నువ్వు వచ్చేది సోదోడా. అలువైతే చూడవా, ఎలా అయితే స్టేషన్కి పో. నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి. అప్పు చేసిన మాట వాస్తవే, నాకు ఇచ్చిన మాట వాస్తవే, తీర్చలేకపోయాను, నా పరిస్థితులు బాగాలేవు, ఇక సాగు తప్ప నాకేం కనపట్లేదని పోయి కూర్చో. వస్తారు మొత్తం చెప్పు ఒప్పందం. మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఐపీ పెడతాను. వెంకట్రావు అంత మాట ఎందుకు వెంకట్రావు, ఇప్పుడు ఒక ఏడు అడిగావు, 2 ఏళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం నువ్వు 10 రూపాయలు సావాలా? కానీ నా పరువు పోయిందండి. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోయి జైల్లో పెట్టింది, అందుకాడు గొప్పడు వేది. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. పడలేదా జయలలిత, జైల్లో పడలేదా? ఇప్పుడు సమాధి అయింది. ఎవరికంటే గొప్పమ్మ నువ్వు? యేసయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయన కంటే నువ్వేం ఎక్కువ, నువ్వేం మొనగాడివా? ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు, అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు. తప్పేముంది? ఇచ్చినోడికి మంట పుట్టింది, 4 మాటలు అంటాడు, పడక తప్పదు. దానికి అన్నాద అంటే చేచావుగా అప్పు. మరి అంత ఫీలింగ్ ఉన్నోడు చేయకూడదు. ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి అందరికీ చెప్తున్నా, ఎదిరించి బ్రతకడం నేర్చుకో. తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా? చూడు, ఎలివైతే చూడు, లేకపోతే పో స్టేషన్కి ఓ. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసినవన్నీ చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభు అని. దేవుడు సిద్ధపరుస్తాడు. పో చెప్పు, పిలిపిస్తారు, అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి, మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక్క 2-3 రౌండ్లు లేపించావంటే, 2 ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది, లేకపోతే వాడు అది అంతేగా నేను చేస్తా పిల్లల్ని చంపుతా ఏంది నిద్రమోహం మాటలో. తెగించి బ్రతుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. వెంటనే నాకు స్వదేశగాళ్ళు వస్తారు, షాలేం రాజు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడని. మరి ఐపీ పెట్టకపోతే సావగొట్టండి రా ఇళ్ళ మీద పడి, సావగొట్టండి. మరి వాడి దగ్గర ఏమీ లేదు, ఏమి ఇస్తాడు? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా, నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే, అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు ఆ సంగతే. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది, ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది. వాడు ఏదో పైకి హడావుడు చేస్తాడు, లోపల దడగమ్ముతుంటుంది, మాత్రలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు ఇస్తావు ఎగ్గొడతావు అని. ధైర్యం చెప్పు, ప్రశాంతం చెప్పు, ఉన్న సంగతి చెప్పు. మామూలుగా మాట వినకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు, అవసరమైతే అవి పంపించు. ఐపీ నోటీసులు నిద్రలో కూడా కలవచ్చుకుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎట్లా బతకాలి?
ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు 100% మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకైపోయింది. అర్థమైందా? ఎవరు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేయాలి? తెగించి బ్రతకాలి, దులిపి వేయటం నేర్చుకోవాలి. సముద్రంలో నుంచి ఓడబగిలి చెక్క ముక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు. చల్లటి చలి, గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బిక్కదచ్చి ఉన్నారు. పుల్లలు ఎరుకొచ్చి మంటేసి అందరినీ అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లొదిలి కాస్త ఫ్రీ అయ్యారు. పౌలు కూడా పుల్లలు ఎరకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని. ఆ కర్రలన్నీ కుప్పేసినప్పుడు, కట్టగట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది. అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది. తీసుకెళ్ళి ఆ మోపు అగ్నిలో వేయగానే ఆ కాకకు అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు. పాపం చలి కాచుకుంటున్నాడు. టపిమని వచ్చి పౌలు చేయబట్టుకుంది. అట్లా కాటేసి ఊరుకోవాలి, అట్లనే పట్టుకుంది చేతిని. చేయట్టన్నాడు, పావంతా బయటకు వచ్చేసింది, చేతికే ఉంది. వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో తప్పించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే, ధర్మమతని బతుకనీయదు. ఇతడెంత నరహంతకుడో, ఇతడెంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. ఇని ఆ పామును అగ్నిలోనే జాడించాడు. నిన్ను కూడా వచ్చి పట్టుకుంటే మనుషుల మాటలనే పాములు, మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి, వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి, బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో అయ్యో నన్ను పట్టుకుంది, ఇక చస్తా, అది కాదు, జాడించివేయి, విదిలించివేయి, దులిపివేయి. ఇది పౌలు చూపిస్తున్న మాదిరి. అని దులిపాడు, ఆడబడిపోయింది, ఆ మంటల్లోనే కాలిపోయింది. చలి కాచుకుంటూ అట్టనే కూర్చున్నాడు. కనీసం దాన్ని తీయలేదు, ఏమీ చేయలేదు. 10 నిమిషాలు చూశారు, నురుగులు కక్కుకొని పడి చేస్తాడని. పావు గంట చూశారు, ఏమీ లేదు. అరగంట చూశారు, ఏమీ లేదు. గంట చూశారు, ఏమీ లేదు. అప్పుడు అన్నారు, ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత. ఊరి ఇప్పుడే కదరా నరహంతకుడు ఏంటి? ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడ్రా? నాలుక. ఏమయ్యా, ఈరోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడవని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడ్తకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే. పొగిడారా? అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా? నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపి వేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపి వేసి. సమాజమన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజము నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు. దిగులులో, భయములో, విచారములో, చింతలో, ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. లేవా పరిష్కారాలు? లేవా దారులు? లేవా మార్గాలు?
దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, ఇంక ముసుకేసుకొని కూర్చుంటాయింది, ఇంక లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టు అంటాడు. క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది. గతం గతః, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళా ప్రారంభించు అని. అంతేనా? దిగుల్లో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు, కలవరముందకు,